విలాసవంతమైన జీవితం, వేల కోట్ల ఆదాయం, అటువంటి జీవితాన్ని వదులుకొని మీరు రాజకీయాన్ని ఎందుకు? విధులేని పరిస్థితుల్లో మీరు మర్చిపోలేని సంఘటనలు ఏంటి? నా పుట్టినరోజు నాడే నేను చనిపోయినంత పని అయ్యి చాలా ఒత్తిళ్ళు, మీరు కొన్ని ఊహించినవి కూడా జరుగుతూనే వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా ఓవర్కమ్ చేశారు సార్? మ్యూజిక్ వింటా ఉంటాను చాలా ఎక్కువగా. మంత్రివర్గ విస్తరణ అయితే జరుగుతూ ఉంది అని చెప్పాను కదా, మీరు ఎక్స్పెక్ట్ చేసేసారు ఆల్రెడీ? గడికి వచ్చి నాకు అర్థమైపోయింది. మీరెంతో గారాబం చేస్తున్నటువంటి ఒక మాజీ సీఎం ఇప్పుడు నేను అసెంబ్లీకి రానని అంటున్నారు. ఒకవేళ రాకపోతే సార్, స్టేట్ తరపున బలంగా నిలబడిన వ్యక్తి సెంటర్లో నేను అని చెప్పి మీరు అన్నారు కదా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ తరపున బలంగా నిలబడ్డానని నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెయిల్ అనేది రద్దవకుండా కాపాడుతుంది బీజేపీ పెద్దలు అన్న నానుడి అయితే ప్రజల్లో బాగా వినిపిస్తుంది. బీజేపీ పార్టీ నిజంగా పథకం అంటే ఇదిరా, ప్రజలకు ఇలాంటివే కావాలి అనిపించే పథకం ఏదన్నా మొన్న అనౌన్స్ చేశారు. చాలా నచ్చిన స్కీమ్లో అదొకటి. నరేంద్ర మోదీ గారి గురించి మీకు నచ్చింది? రాత్రి 10 గంటలకి పడుకుంటారు, అది వేరే విషయం. కానీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నచ్చని అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు యాక్సిడెంటల్గా బతికా. నీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా నేను ఉండేవాడిని కాదు. అందరికీ నమస్కారం, నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు 2024 ఎన్నికల్లో ఏపీ యొక్క భవిష్యత్ ఏంటో ముందే నిర్దేశించిన వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశంలో కూడా ఆయనకంటూ ఆ పేరుకి ఒక బ్రాండ్, అసలు పరిచయమే అవసరం లేని వ్యక్తి, ఏపీ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మ కావ్య. సార్, మీ గురించి ఇప్పుడే చెప్పాను, పరిచయమే అవసరం లేని పేరని. మీకంటూ ఏపీలో ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సో నిజంగా విలాసవంతమైన జీవితం, వేల కోట్ల ఆదాయం మీకు వివిధ రంగాల్లో రావచ్చు. అటువంటి జీవితాన్ని వదులుకొని మీరు రాజకీయాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? రాజకీయంలోకి నేను యాక్సిడెంటల్గా వచ్చా. ఓకే. అంటే మా ఫ్యామిలీ, మా తాతగారు ఇండస్ట్రీలోనే బేసిక్గా ఉన్నప్పటికీ కూడా కొంత రాజకీయాల్లో ఉన్నారు విజయవాడలో. తర్వాత మా నాన్నగారు తమ్ముడు బాపిరాజు గారు, ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు. కానీ నాకు అసలు ఒరిజినల్గా రాజకీయాలు పెద్దగా అవగాహన ఉంది తప్ప ఇంట్రెస్ట్ లేదు. బట్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అనుకోకుండా కాలు పెట్టి మళ్ళీ ఇంకా తర్వాత విధులేని పరిస్థితుల్లో కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. సార్, మీ జీవితంలో ఇప్పటి వరకు ఒక 3 మెయిన్ ఇన్సిడెంట్స్ అన్నమాట, అంటే అవి మంచి అవ్వచ్చు, చెడవచ్చు, మీరు మర్చిపోలేని సంఘటనలు ఏంటి? నేను మర్చిపోలేని సంఘటన ఏమిటి అంటే 2021లో నా పుట్టినరోజు నాడే నేను చనిపోయినంత పని అయ్యి, మరి నా పుట్టినరోజు మళ్ళీ పుట్టినరోజు ఒకటే కావటం నేను మర్చిపోలేని సంఘటన మెయిన్. అంతకు మించి మిగిలిన సంఘటనలు చాలా ఉన్నా ఈ సంఘటన జరిగిన తర్వాత అన్నీ మర్చిపోయాం. ఓకే. ఇది మెయిన్. అంటే ఒకే రోజు కావటం, పుట్టినరోజు మళ్ళీ పుట్టినరోజు అదే మే 14 కావటం. సార్, మరి మాజీ సీఎం అయినటువంటి తమిళనాడు జయలలిత గారితో మీకున్నటువంటి అసలు ఆ గొడవలు ఎక్కడ వచ్చినాయి సార్? అది చాలా పెద్ద స్టోరీ అమ్మ. ఆవిడ స్టేచర్ వేరు. బట్ ఏంటంటే నేను కొంచెం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్ళినందువల్ల మరి ఆవిడ ఆగ్రహానికి బలి కావాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పారు, అనుకోకుండా నేను పాలిటిక్స్లోకి రావడం జరిగిందని చెప్పని. చాలా ఒత్తిళ్ళు, మీరు కొన్ని ఊహించినవి కూడా జరుగుతూనే వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువ జరిగినాయన్నీ ఊహించకుండా జరిగినాయి. సో ఇవన్నీ ఎలా ఓవర్కమ్ చేశారు సార్? అంటే ఏదైనా ఒక పర్సనల్ ఒక హ్యాబిట్తో, యోగా ఇలాగా? లేదు లేదు, ఏదో చిన్నప్పుడు అవసరం లేని టైంలో యోగాలు, మెడిటేషన్ అన్నీ చేసాం. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అవసరమైన టైంలో అయ్యేవి చేయట్లా. ఓకే. మరి వాటిని ఎలా ఫేస్ చేస్తున్నారు? ఏమి లేదు, అంతా అలవాటు అయిపోయింది. ఎప్పుడన్నా రిలాక్స్ అవ్వాలంటే, ఎప్పుడైనా కాదు ప్రతిరోజు నేను మ్యూజిక్ వింటూ ఉంటాను చాలా ఎక్కువగా. ఓకే. చాలా ఎక్కువగా. ఇప్పటికీ
నేను చాలా సోషల్ మీడియా గ్రూప్స్లో యాక్టివ్గా ఉండగానే నాకు ఒక 2 మ్యూజిక్ గ్రూప్స్లో నేను మెంబర్గా ఉన్నా. మిగిలిన గ్రూప్స్ ఎక్కువ చూడను అసలు నేను. ఆ మ్యూజిక్ గ్రూప్స్ 2 ఉన్నాయి. ఆ మ్యూజిక్ గ్రూప్లో మటుకు అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాలు నేను ఎవ్రీడే ఆ మ్యూజిక్ గ్రూప్లో మటుకు అందులో ఏమన్నా మంచి పాటలు వస్తే నేను స్టార్ మార్క్ చేసుకోవటం, నేను కూడా నాకు నచ్చిన పాటలు 2-3 అందులో పోస్ట్ చేయటం. మీకు పాడే అలవాటు ఉందా సార్? అంటే ఏదో కూని రాగాలు తప్ప పాడే అలవాట్లేదు. ఓకే సార్. సో మొత్తానికి 2024లో 3 పార్టీల పొత్తు, దీని వెనకాల బలమైన వ్యూహం మాదే అని చెప్పని పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే మనం వార్తలు వింటూ ఉన్నాము. కానీ దీని ఆయన కంటే ముందు ఈ పొత్తు అనేది ఉండాలని భావించిన వ్యక్తుల్లో మీరు మొదటివారు అని అయితే సమాచారం. అది ఎంతవరకు? దానికి సమాచారం అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడిన ఇంటర్వ్యూ ఎలాగా రేపు రికార్డ్స్లో ఉంటుందో, నేను 2020 సమ్వేర్ అరౌండ్ ఆగస్ట్ సెప్టెంబర్ 21 నుంచి నేను చెప్తానే ఉన్నా. ఓకే. ఈ పార్టీలో ఈ 3 పార్టీల్లో ఒక పార్టీకి ఇంకో పార్టీకి పొసగని రోజుల నుంచి కూడా అల్టిమేట్గా 3 పార్టీలు కలిసే పోటీ చేస్తాయని చెప్పి చేస్తాయి అని కూడా చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని, ఎన్నికలకి 3 నెలల ముందు వరకు కూడా ఆర్ రాదర్ 4 నెలల ముందు వరకు కూడా మాట్లాడిన ఏకైక వ్యక్తిని కూడా నేనే. అదంతా రికార్డు ఉంది, అక్కడ కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. సో అంచేత అభిప్రాయాలు అలాంటి అభిప్రాయాలకి భేదాభిప్రాయాలకి తావులేదు. అంత బలంగా మాట్లాడిన వాడు ఒక్కడే, నేను ఒక్కనే. అంత బలంగా ఎందుకు కోరుకున్నారు సార్? 1 అది అవసరం, 2 నాకుండే నెట్వర్క్ నాకు ఉంటుంది కాబట్టి, ఓకే, నేను చేయవలసిన నెట్వర్క్ కూడా నేను ఎంతో కొంత చేసున్నాను కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలిగా. ఇప్పుడు మీరు ఎంపీగా చేశారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగాను, అటు డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు. వీటిలో ఏది మీకు కంఫర్టబుల్గా సంతృప్తినిచ్చింది? అంటే ఏ హోదా? 2 ఒకదానికి కూడా సంబంధం లేదు. అది డిఫరెంట్ బాల్ గేమ్, ఇది డిఫరెంట్ బాల్ గేమ్. ఎంపీ అంటే అది పరిధి ఎక్కువ, అంటే ఏరియా వైజ్ పరిధి ఎక్కువ. కాన్స్టిట్యున్సీలో చేయవలసిన పని డెఫినెట్గా తక్కువ. బట్ పార్లమెంట్లో పని ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పార్లమెంటు అసెంబ్లీ 10 దినాల్లాగా సంవత్సరానికి 40 రోజులు అలా కాదు, ఇంచుమించు 100 రోజుల దాకా ఉంటుంది. ప్రతి వారం కమిటీ మీటింగ్ ఒకటైనా ఉంటుంది, పార్లమెంటరీ కమిటీ మీటింగ్స్. ఆ కమిటీ టూర్లు ఇయర్లీ ట్వైస్ కమిటీ టూర్స్ ఉంటాయి ఈచ్ కమిటీకి. నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు 4 కమిటీల్లో ఉండేవాడిని. సో ఆ కమిటీ మీటింగ్లు, పార్లమెంట్ సమావేశాలు, ఆ బిల్స్ మీద ప్రిపేర్ అవ్వటం, సో ఆ చర్చల్లో పాల్గొవటం, అదంతా ఆల్టుగెదర్ ఇక్కడ ఉన్న పనికి దానికి సంబంధం లేదు. బట్ మీరు అనుకున్నవన్నీ అక్కడ కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయగలిగాను అన్నది ఫీల్ అయితే ఉందా సార్? అంటే పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు స్టేట్స్కి సంబంధించిన ఎంపీల్లో నేను పార్టిసిపేట్ చేసిన డిబేట్స్ కానీ, నాకున్నంత అటెండెన్స్ కానీ నాకు సమీపంలో కూడా ఎవరు లేరు. ఓకే. ఈవెన్ మై నెంబర్ 2 ఈజ్ డిస్టెంట్ నెంబర్ 2 యాజ్ అన్ ఎంపీ. మీకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందని చెప్పని నేను ఇప్పుడే చెప్తున్నాను. సో ఫస్ట్ కూటమి అయిపోయింది, గెలిచేశారు, మంత్రివర్గ విస్తరణ అయితే జరుగుతూ ఉంది అని చెప్పినట్టు కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసేసారు ఆల్రెడీ. ఇక్కడ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. సో అందరూ రఘురామకృష్ణరాజు గారికి ఏ మంత్రిత్వ శాఖ ఇస్తున్నారు అన్న దాని మీద చాలా ఫోకస్ చేశారు. నిజంగా మీరు కూడా అనుకున్నారా లేదా? ఒకవేళ ఇస్తే ఏది తీసుకోవాలని మీరు అప్పుడు రెడీగా ఉన్నారు? అంటే ఏది తీసుకోవాలి అనే అంత దూరపు ఆలోచన లేదు, కానీ ఇవ్వరు అని అయితే అనుకోలే. ఓకే, లేదని చెప్పాలి కదా, ఇవ్వరు అని అయితే అనుకోలే. ఇస్తారన్న ఎక్స్పెక్టేషన్ ఉంది, అది లీస్ట్ ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు మరి ఒకవేళ అలాంటి ఏదైనా పరిణామం ఏదైనా అనుకోకుండా జరిగితే మీరు ఏ శాఖ తీసుకునేందుకు ఎక్కువ మక్కువ చూపుతారు? అదేం లేదు, ఆలోచన లేదు. హోమ్ అన్నది ప్రజల కోరిక సార్. హోమ్ అన్నది ఎస్, ప్రజలందరూ కూడా అప్పుడు అన్నమాట, ప్రజలు అన్నమాట. బట్ ఏ శాఖ అయినా ఒకటే పనిచేసేవాడికి. ఓకే.
ప్రతి శాఖ ఇంపార్టెంటే. మీరెంతో గారాబం చేస్తున్నటువంటి ఒక మాజీ సీఎం ఇప్పుడు నేను అసెంబ్లీకి రానని అంటున్నారు. మరి మీరుంటేనే రావట్లేదు అన్న మాట అయితే వినిపిస్తుంది. నిజంగా ఈ 5 ఏళ్లలో, ఈ కంప్లీట్ అయ్యే కూటమి 5 ఏళ్లలో మీరు డిప్యూటీ స్పీకర్గా, అక్కడ మాజీ సీఎం ఒక ఎమ్మెల్యేగా ప్రజలు, రాష్ట్ర ప్రజలు చూసేటువంటి ఆ కన్నుల పండుగ అనేది జరుగుతుందంటారా, జరగదంటారా? ఏమో మరి ఈసారి మరి ఆయన మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చారని చూసా. అది నిజమా కాదా అన్నదే నాకు తెలియదు. నేను రాను అని ఆయన అన్నారని పేపర్లో చూసాను తప్ప అది విజువల్ అయితే చూడాల. ఓకే. సో నేనైతే రేపు 18 నుంచి జరగబోయే సమావేశాల్లో ఆయన వస్తారనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే సార్? రాకపోయినా ఏమి కాదు, ఎందుకంటే 60 రోజులు పూర్తి కాదు. ఇప్పటికి ఒక 36 రోజులు 37 రోజులు ఆయన రాలేదు. సో ఇంకొక 24 అసెంబ్లీ పని దినాలు రాకపోతే అప్పుడు డిస్క్వాలిఫికేషన్ ఆటోమేటిక్గా అవుతారు. బట్ మధ్యలో ఒక రోజు రావచ్చు, ఆ తర్వాత మళ్ళీ 60 days అన్నది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో అంచేత ఉన్నదే ఏకైక అపోజిషన్ పార్టీ, ఆ పార్టీకి ఆయన లీడరు, అంతే తప్ప లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే డిజిగ్నేషన్ విచ్ హాస్ గాట్ క్యాబినెట్ ర్యాంక్ అది ఇవ్వడానికి లేదు. ఆయన అదే కావాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవ్వడానికి లేని దాన్ని కావాలి అంటాం. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు, ఎంతోమందికి క్యాబినెట్ ర్యాంక్ పదవులు ఇడుకోటి అడిగేసుకో క్యాబినెట్ అని ఏనాడు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వని పదవులు, అసలు ఎటువంటి హోదా లేని పోస్టులకు కూడా క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ముందేం పోయిందిలే, ఏదో నమ్ముకున్నాడు పోనీ, ఈడికో క్యాబినెట్ ర్యాంక్, ఈడో క్యాబినెట్, ఏదో ఎస్వి రంగారావు మాయాబజార్ సినిమాలు ఈడికి వేరతాళ్ళు 2 అన్నట్టు, వేసుకో ఈడికో క్యాబినెట్, వేసుకో ఈడికో క్యాబినెట్ అని తెగ పనిచేశాడు ఆయన క్యాబినెట్లో. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ హోదా కోసం లీడర్ ఆఫ్ ది అపోజిషన్ నాకు కావాలి అని అడగటం కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సార్, ఇప్పుడు మీరు స్టేట్ తరపున బలంగా నిలబడిన వ్యక్తి సెంటర్లో నేనని చెప్పినప్పుడు మీరు అన్నారు కదా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ తరపున బలంగా నిలబడ్డానని నేను అన్నా. ఓకే. ఇందాక నువ్వు అడిగింది ఏంటంటే ఈ 3 పార్టీలు కలుస్తాయని చెప్పి గంటా బజాయించి చెప్పా. ఇప్పుడు గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ దాకా మీరు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెయిల్ అనేది అంటే రద్దు అవ్వకుండా కాపాడుతుంది బీజేపీ పెద్దలు అన్న నానుడి అయితే ప్రజల్లో బాగా వినిపిస్తుంది. దీన్ని మీరేమంటారు? అంటే బీజేపీ పార్టీకి అయితే డెఫినెట్గా సంబంధం ఉండే అవకాశం ఏమాత్రం లేదు. బట్ జ్యుడిషియల్ సిస్టంలో ఉన్న ఆ ప్రొసీజరల్ ల్యాప్సెస్ని వీళ్ళ అడ్వకేట్స్ ఎఫెక్టివ్గా వాడుకోగలుగుతున్నారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి వైసీపీ నేతలు అంటున్న మాట అయితే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్తున్నారు. నిజంగా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం ఉందంటారా? ఉంటే మీరు ఎప్పుడైనా చూసారా సార్ ఆ పేర్లు? యాజ్ ఆఫ్ నౌ అయితే ఎటువంటి కక్ష కోసం సాధింపు అన్నదైతే ఖచ్చితంగా లేదని నేను చెప్పగలను. ఓకే. రొటీన్లో మరి తప్పు చేసిన వాళ్ళు, స్కామ్లో ఉన్న వాళ్ళకి ఓకే ఎంక్వైరీలు జరుగుతాయి, శిక్షలు పడతాయి, అది వేరే విషయం ప్యారలల్గా. బట్ కక్ష సాధింపు అనేది జగన్మోహన్ రెడ్డి గారి తరహాలో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అటువంటి తరహా ఈ క్షణం దాకా అయితే లేదు, ఉంటుందని కూడా నేను అనుకోను. ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీతో మీకు ఎంతో కొంత అనుభవం అయితే ఉంది కదా సార్? లేదు, రాజశేఖర రెడ్డి గారు నేను చాలా క్లోజ్, ఎంతో కొంత కాదు. సో ఆ ఫ్యామిలీలో ఆయనకు పుట్టినటువంటి అటు షర్మిల గారు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరిలో మీరు ఎవరు పక్షపాతి అంటే ఏం చెప్తారు? ఎవరి పక్షపాతిని కాదు, నేను వైఎస్ఆర్ గారు నాకు బాగా క్లోజ్, నేను ఎవరి పక్షపాతిని కాదు. ఓకే. ఇప్పుడు ప్రజలు అనుకున్నట్లు కాకుండా వైసీపీ ఎందుకు ఓడిపోయింది, లేకపోతే కూటమి ఎందుకు గెలిచింది అన్నది కాకుండా మీ యొక్క ఆలోచన ధోరణిలో నిజంగా ఈ గెలుపోటములకు కారణం ఏంటి? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారే. అందులో ఎందుకంటే ఆయన పరిపాలనే బాగుంటే డెఫినెట్గా ప్రజలు ఇంకో ఛాన్స్ ఇచ్చి ఉండేవారు. తెలంగాణలో కేసీఆర్ గారు 2 సార్లు ఇచ్చారు కదా, 3వ సారి ఓడించారు. సో 2 సార్లు సుపరిపాలన ఉన్నప్పుడు 2 సార్లు రావడం అనేది రెగ్యులర్గానే. ఇప్పుడు 96లో చంద్రబాబు గారు, మళ్ళీ 99లోనూ మళ్ళీ ఎన్నికయ్యారు, 2 సార్లు వచ్చారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 2వ సారి వచ్చారు.
తర్వాత ఆయన చనిపోయారు. అలా జనరల్గా 2 సార్లు నెగ్గటం అనేది చాలా చోట్ల జరుగుతుంది మంచి పరిపాలన ఉన్నప్పుడు. సరే, సో మంచి పరిపాలన లేనప్పుడే ఓడిపోతారు. మూడోసారి అంటే జనాలకి పరిపాలన ఓకేగా ఉన్నా కూడా జనాలకు బోరు కొడుతుంది. సో అంచేత జగన్మోహన్ రెడ్డి గారి అంత ఘోర పరాజయం వెనుక ఆయన హస్తమే ఉంది. ఇప్పుడు గత గవర్నమెంట్ చూశారు మీరు, ఈ గవర్నమెంట్ని చూస్తున్నారు. నిజంగా పథకం అంటే ఇదిరా, ప్రజలకు ఇలాంటివే కావాలి అనిపించే పథకం ఏదన్నా మీకు పేరు చెప్పండి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ మొన్న అనౌన్స్ చేశారో, ప్రతి వాడికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఫ్యామిలీలో అందరికీ అప్ టిల్ 2.5 lakhs. తర్వాత బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య ద్వారా ఈవెన్ అప్ టు 25 lakhs అని ఏదైతే పెట్టారో అది నాకు చాలా నచ్చిన స్కీమ్లో అదొకటి. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఫస్ట్ టైం పోటీ చేసి ఓడిపోయారు. సెకండ్ టైం కూడా 2024లో అక్కడి నుంచే పోటీ చేస్తారు అన్న నానుడు వినిపించింది. బట్ కానీ ఆయన పోటీ చేయలేదు. అందుకు ముఖ్య కారణం మీరే అన్నమాట, ఎంతవరకు వాస్తవం? లేదు, ఇన్ఫ్యాక్ట్ అసలు పవన్ కళ్యాణ్ గారిని నేను రిక్వెస్ట్ చేశాను, సార్ దయచేసి ఇక్కడే మీరు పోటీ చేయండి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను పవన్ కళ్యాణ్ గారిని. అఫ్కోర్స్ అప్పుడు నేను ఎంపీ క్యాండిడేట్ అని అనుకున్నాను. సో నాకు ఎంపీ సీట్ రాలేదు, అది వేరే ప్యారలల్ ట్రాక్. బట్ ఆయన ఇక్కడే ఆయన అయ్యి ఉంటే ఇంకొక 10-15 వేలు ఇంకా ఎక్కువ మెజారిటీ, స్టేట్ టాప్ 2-3 మెజారిటీస్లో అది ఉండేది. సార్, ఒక 7 members గురించి ఒక చిన్న ర్యాపిడ్ ఒక క్వశ్చన్ అనమాట. వాళ్ళల్లో మీకు నచ్చినవి ఏంటి, నచ్చినవి ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఫస్ట్ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి మీకు నచ్చింది, నచ్చింది ఏంటి? నచ్చిన పాయింట్లే ఉన్నాయి నరేంద్ర మోడీ గారు. నాకు నచ్చింది ఆయన దృఢత్వం, హార్డ్ వర్కింగ్ నేచర్. ఆయన ఉదయం 4 గంటలకి లేస్తారు, సరే రాత్రి 10 గంటలకి పడుకుంటారు, అది వేరే విషయం. కానీ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో అంత సంబంధాలు ఏకకాలంలో కలిగి ఉండటం అనేది చాలా కష్టం. ఒక విదేశాంగ మంత్రి తిరగవచ్చు విదేశాలు, బట్ ఈయన అక్కడ విదేశాల్లో ఉంటారు. ఇక్కడ చైనా ప్రతినిధితో, అక్కడ జిన్పింగ్తో కానీ, అక్కడ అమెరికా వాళ్ళతో కానీ, పుతిన్తో కానీ ఒకసారి కాదు కదా కలిసింది, ఎన్నోసార్లు. అన్ని దేశాల నాయకులకి భారతదేశం నుంచి ఒక పెద్దన్నయ్యగా అక్కడ ఉంటూ, మూడోసారి ఆయన నాయకత్వంలో మరి ఎన్నికలు ఇవాళ రోజుల్లో మరి మొహం మొత్తకుండా ఆయన గెలిపించడం అంటే అది ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ని, స్టబర్నెస్ని చూపెడుతుంది. ఇంతేకాక నాకు కొంచెం వ్యక్తిగతంగా కూడా కాస్త పరిచయం ఉంటుంది. ఉక్కు మనిషి సర్దార్ పటేల్ గారి గురించి చదువుకుంటాం కానీ మేము ఇప్పుడు చూడాల. బ్రతికున్న సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆర్ సుభాష్ చంద్రబోస్, ఆ క్వాలిటీస్ నేను రాజకీయ నాయకుల్లో చూసిందైతే మోడీ గారిలో. ఓకే, సెకండ్ మన స్టేట్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంత హార్డ్ వర్కరు, పాలిటిక్స్లో మనం చుట్టం కష్టం. అండ్ గుడ్ విజనరీ. ఇప్పుడు పని 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 అనే తపన. నచ్చని అంశం ఏంటంటే అన్ని గంటలు పనిచేయటం. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే బేసిక్గా ఇక్కడ యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా ఇష్టం. ఓకే, దాంతోపాటు యాజ్ ఏ పాలిటీషియన్ ఆయన చెప్పాలనుకున్న దాన్ని మొహాటం లేకుండా సూటిగా చెప్పేయటం. సరే తర్వాత అభిప్రాయం ఏమన్నా మారితే ఆ మారిన దాన్ని కూడా ఆయన అంతే సూటిగా చెప్పటం. నచ్చని విషయం మరి నాకు చంద్రబాబు నాయుడు గారిలో కూడా నేను నచ్చని విషయం అన్ని గంటలు పనిచేయటం అని ఎందుకన్నానంటే ఆయన అవసరం రాష్ట్రానికి ఉంది కాబట్టి అన్ని గంటలు స్ట్రెయిన్ అవ్వటం. సో డెఫినెట్గా ఎప్పటికప్పుడు ఆరోగ్యం మీద
దెబ్బతీస్తుందేమో అన్న ఉద్దేశం మీద అన్నా అనమాట. ఓకే. ఇక లోకేష్ గారు సార్. ఆయన లాస్ట్ 3 yearsలో ఈజ్ టోటలీ డిఫరెంట్ మ్యాన్. నేను ఈ స్థాయి నాయకుడిగా ఆయన ఇంత షార్ట్ టైంలో ఆయన పరిణితి చెందుతారని చెప్పి ఎంత తక్కువ స్పాన్లో నేను అనుకోలే. ఓకే. సో హీఈస్ మోస్ట్ మెచ్యూర్డ్ లీడర్ అండ్ he has proven himself through his hard work and dedication to the party workers and by the availability to the party leaders and workers. So tanu it's a remarkable change. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఎప్పటి నుంచి ఉండుండొచ్చు, లేకపోతే ఎలా షైన్ అవ్వటం కష్టం. కానీ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్లో తను అమెరికాలో చదువుకున్నందువల్ల తెలుగు అంత స్పష్టంగా ఒకప్పుడు మాట్లాడలేకపోవటం. సో దీనివల్ల రకరకాల పేర్లు పెట్టుకున్నారు. బట్ ఇప్పుడు అందరూ మనం చూసిన లొకేషన్ అని చెప్పి ముక్కు మీద ఏలేసుకునే పరిస్థితి. సో అండ్ సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారికి బ్లూ ఐడ్ బాయ్ ఇప్పుడు డెఫినెట్గా. మరి నాకు తెలిసి నెల రోజుల కాలంలో 2 సార్లు ప్రధానమంత్రి గారిని కలిసిన ముఖ్యమంత్రులే అరుదుగా ఉంటారు. మరి అటువంటిది ఒక రాష్ట్ర మంత్రిగా ప్రధానమంత్రి గారిని 2 సార్లు కలవటం, ఒకసారి డిన్నర్ కూడా పిలవటం, విచ్ ఈజ్ వెరీ రేర్. మేము కలిసాం 5 ఏళ్ళలో 4 సార్లు ఇందా చెప్పినట్టు. బట్ ఈ కలవటం వేరు. ఏదో ఆఫీస్లో కూర్చుంటాం, ఏదో 10 నిమిషాలు 15 నిమిషాలు టైం ఇవ్వటం. బట్ ఒక మంత్రికి ప్రధానమంత్రి గారు ఇంట్లో డిన్నర్ ఇవ్వటం, ఫ్యామిలీతో పిలిచి మళ్ళీ షార్ట్ టైంలో మళ్ళీ టైం ఇవ్వటం, ఇది డెఫినెట్గా దట్ షోస్ ద కాంపిటెన్స్ ఆఫ్ ద యంగ్ ఫ్యూచర్ లీడర్. సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి అంటే నన్ను వ్యక్తిగతంగా హింసించటం అది డెఫినెట్గా మెంటాలిటీ ఈజ్ డెఫినెట్లీ ఇన్కరెక్ట్. సో అంచేత నాకు ఆ బాధ నాకు ఎప్పుడూ ఉంటుంది. యాక్సిడెంటల్గా బతికా. సో అదర్వైజ్ నీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా నేను ఉండేవాడిని కాదు. బట్ ప్రజలు ఆల్రెడీ అంత భయంకరమైన తీర్పు చెప్పేసిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఎందుకంటే ఎమ్మెల్యేలందరినీ కూడా గారు అని నేను పిలుస్తా. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు అంత బీభత్సమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఇంకా నా అభిప్రాయం అనవసరమేమో అని అనుకుంటున్నా. ప్రభాస్ గారు సార్. ప్రభాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో, మంచి పరిచయం ఉంది, దూరబంధు కూడా అవుతాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు జనరల్గా అతని టాలెంట్కి నేను ముగ్ధులను అవుతా. ఇప్పుడు జగన్ గారి హయాంలో మీకు జరిగినటువంటి ఆ సంఘటన తలుచుకుంటూ మీరు కొంత బాధ చెందుతూనే ఉంటారు ఎప్పుడు, అది ఎవరో తీరని విషయం. కాకపోతే మీరు ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన పార్టీలకు అతీతంగా స్పందించి నీకు మేమున్నాము అన్న మోరల్ సపోర్ట్ ఇచ్చిన లీడర్స్, అంటే మన పార్టీలో ఏ పార్టీలో ఉన్నా కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా 2 పేర్లు చెప్పగలరు? అలా అనుకుంటే నాకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో అప్పుడు నేనేం లేను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్నాను కదా. అప్పుడు నాకు రెగ్యులర్గా బాబు గారు నేను టచ్లో ఉండేవాళ్ళం. గోదావరి జిల్లా వాసిగా బేసిక్గా మన ఏపీలో సంక్రాంతి అనగానే అందరి చూపు గోదావరి జిల్లానే ఉంటుంది. కోడి పందాలు వీటిలోనే చూస్తుంటే అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు తమిళనాడులో ఎలాగైతే జల్లికట్టుకి ఎటువంటి అంతరాయం లేకుండా చేస్తున్నారో ఇక్కడ కూడా వీటికి పర్మిషన్స్ ఉండాలి అని చెప్పినట్టు జీపీ గారు కావచ్చు, లేకపోతే చింతనమనేని ప్రభాకర్ గారు కావచ్చు, వీళ్ళందరూ గవర్నమెంట్ అయితే ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు. మరి వచ్చే సంక్రాంతికైనా సరే వీటికి ఎటువంటి ఆంక్షలు లేకుండా జరుపుకునేలాగా గవర్నమెంట్ ఏమైనా నిర్ణయం తీసుకోగలదా? జరుగుతున్నాయిగా ప్రతి సంక్రాంతికి. అంటే మీ దగ్గర జరిగినంతగా స్టేట్ అంతా లేదు సార్. అంటే అక్కడ కల్చర్ కూడా పెద్దగా లేదు. ఈ సంక్రాంతికి ఇలాగా ఎక్కువ గోదావరి జిల్లాలు చాలా ఎక్కువ ముందు నుంచి ట్రెడిషనల్గా, ఇప్పుడు కాదు కొన్ని 100 సంవత్సరాలుగా కూడా ఈ జిల్లాల్లోనే అది అలవాటు. మీకు బాగా ఇష్టమా సార్ అది ఆ కల్చర్? అంటే ఎలా అంటే ప్రజలు అది బాగా ఇష్టపడతారు. నేను చిన్నప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి ఊరు వెళ్ళటం, ఆ పందాలు చూడటం, కోళ్ళ పందాలకు వెళ్ళటం, అక్కడ
మొత్తం బంధువులైనా చాలామంది అక్కడికి రావటం, అంటే ఒక మీటింగ్ ప్లేస్ లాగా కూడా ఉంటుంది. సో ఆ సంక్రాంతికి అదొక ఆనవాయితీ. ఇంకోటి ఏంటంటే నేను చూసింది ఆ పర్టికులర్ బ్రీడ్ ఏదైతే ఇప్పుడు కొన్ని వేల పక్షి జాతుల్లో పోరాడే పక్షి జాతి అదొకటే. ఏ రెండు పక్షులు కూడా ఇలాగ చచ్చిపోయేదాకా దెబ్బలాడేసుకో, ఏదో కొంచెంసేపు ఏదో ఫార్మల్గా కొట్టుకుంటే వెళ్ళిపోతుంది దేని దాన్ని. బట్ ఇలాగా ఆ పోరాడే బ్రీడు ఈ కోళ్ళ పోటీలు ఆరు కోళ్ళ పందాలు అనే కాన్సెప్ట్ లేకపోతే ఆ కోళ్ళను పెంచేవాళ్ళే ఉండరు. ఇప్పుడు ఏ కోడిని నువ్వు పెంచుకుని చనిపోయిన తర్వాత పూడ్చో లేకపోతే కాల్చో దహనం చేసి కోళ్ళు ఎప్పుడన్నా నువ్వు విన్నావా, చూసావా? కోసు తింటమే కదా అందరూ కూడా. సో కోసు తింటే 4 నెలలకో 6 నెలలకో పుట్టిన 6 నెలలకో కోసు తింటారు. ఈ పర్టికులర్ బ్రీడ్ అనేది ఎవరు పెంచలేరు కూడా, చాలా కాస్ట్లీ అఫేర్ ఇది పెంచడం. ఈ బ్రీడే అంతరించిపోతుంది. ఈ బ్రీడు చేసిందే ఈ కోళ్ళ పోటీల కోసం. ఓకే. సో కొన్ని జాతులు పరిరక్షణ, అంటే ఈ జంతువులు ఈ పేట అని ఇల్లు గొడవ చేస్తూ ఉంటారు, క్రూయల్టీ అని. మరి కోడిని కోసే కదా అందరూ కూడా తినేది. అందులో నేను చెప్పేది ఏంటంటే కత్తులు లేకుండా ఆ పోటీలు వేయాలనే చెప్తూ ఉంటాం. చాలా చోట్ల ఈ మధ్య కత్తులు లేకుండా కూడా వేస్తున్నారు, అక్కడక్కడ అబరేషన్ అనేది ఉంటుంది. సో అలాంటి ప్రపోజల్ కనుక వస్తే గవర్నమెంట్ ఖచ్చితంగా ఓకే చేస్తుంది? తెలీదు. ఓకే. సో ఫైనల్ క్వశ్చన్ సార్, యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పని మీలాంటి పెద్దవాళ్ళందరూ చెప్తూనే ఉంటారు. ఇఫ్ వచ్చిన తర్వాత మీకు అనుభవం లేదు, మీరు దీనికి తగిన వాళ్ళు కాదని చెప్పని కొన్ని సినాప్సెస్లో రిజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. నిజంగా పాలిటిక్స్లోకి రావాలనుకునే యువతకు మీరు ఎటువంటి సలహా సందేశం ఇస్తారు? నేను యాక్చువల్గా మొన్న భీమవరంలో లాస్ట్ వీక్ ఒక మాక్ అసెంబ్లీ లాగా కండక్ట్ చేశా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో కండక్ట్ చేసిన మాక్ అసెంబ్లీలో విద్యార్థులే పాల్గొన్నారు. ఇటు పాలకపక్షం సీఎం పోర్షను, కాకపోతే అక్కడ ప్రతిపక్ష నాయకుడు కూడా 12 సీట్లు అని పెట్టాం, 12 ఎమ్మెల్యే సీట్లని. ఆ ప్రతిపక్ష నాయకుడు కూడా హోదా అడగకుండా సభకు రావటం. బట్ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఒక స్నేహపూర్వక వాతావరణంలో, ఓడిపోయిన తర్వాత కూడా మరి గత ముఖ్యమంత్రి చాలా హుందాగా ఉండటం, వాళ్ళు ఎలా ఉండాలో నేను చెప్పలా, బట్ హుందాగా ఉండటం, వాళ్ళు అడిగిన ప్రశ్నలు వీళ్ళ సమాధానాలు అది చూస్తే చాలా ఎక్సలెంట్గా వాళ్ళు పెర్ఫామ్ చేశారు. ఇదేమి నేను ఇచ్చిన స్క్రిప్ట్ కాదు, బట్ వాళ్ళకున్న అవగాహన మీద, సమస్యల మీద వాళ్ళు మాట్లాడటం, వాళ్ళకి మంత్రులుగా ఉన్న వాళ్ళు సమాధానాలు చెప్పటం, ఇదంతా చాలా అద్భుతంగా ఉంది. సో చాలామంది అప్రిషియేట్ చేశారు చూసిన వాళ్ళు. సో యువత ఇప్పుడు కూడా రావాలనే నేనంట. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు 25-30 సంవత్సరాల మధ్యన వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలకి ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది. వచ్చిన వెంటనే 26 ఏట ఎమ్మెల్యే అయిపోతే ముఖ్యమంత్రి అయిపోలేడు కదా. బట్ డెఫినెట్గా దేనికైనా ఎక్స్పీరియన్స్ అవసరం. ఉద్యోగంలో ప్రమోషన్కైనా కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అవసరమే కదా. సో అంచేత యువత అనేది రాజకీయాల్లోకి రావటం చాలా అవసరం. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావటం ఇంకా అవసరం. సో ఆ కారణం చేత మేము అలాగా మాక్ అసెంబ్లీ కూడా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.